నమస్తే అండి, అమేయకు స్వాగతం. ఇది ఈరోజు పపాయ మొలకగట్టేటటువంటి విధానాన్ని చూపించాలనుకుంటున్నాము. జనరల్గా పపాయాని కనుక మనము ట్రేలలో పెడితే మనకు 10 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది నారు మొలకెత్తడానికి, అంటే మొలక రావడానికి. అది ఒక్కోసారి మనకు విసుగు వస్తుంటుంది, జర్మినేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. అటువంటి అప్పుడు దాన్ని కొంచెం ఈజీగా మనం తొందరగా జర్మినేట్ చేయాలనుకున్నప్పుడు ఇదిగోండి ఈ పద్ధతి చేయొచ్చు. ఇది మేము పపాయ నర్సరీలో పెంచినప్పటి నుంచి మేము ఇట్లానే చేస్తున్నాము. దీంట్లో సక్సెస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. మేము అదే విషయం అంటే రైతులు అడుగుతున్నారు, ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు కాబట్టి వీడియో చేస్తున్నాము, మీకు ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశం మీద. పపాయ విత్తనం మనం ఏదైతే ఫస్ట్ నానబెట్టాలనుకుంటామో, అంటే పపాయ నారు పోసుకోవడానికి మనకు అవసరమైన విత్తనాన్ని కొంచెం వెచ్చటి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఫస్ట్ మరీ గోరువెచ్చటి నీళ్ళు కాదు, మరీ వేడి నీళ్ళు కాదు, కొంచెం వెచ్చటి నీళ్ళలో మనం ఏదైతే పపాయ విత్తనం అనుకున్నటువంటి విత్తనాన్ని వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. కొంచెం వెచ్చటి నీళ్ళలో నానబెట్టిన తర్వాత దాన్ని 48 గంటలు 48 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఇవ్వండి ఈ సైజ్ న్యూస్ పేపర్, దీని మీద వాటర్ ఇట్లా చల్లుకున్నట్టయితే ఇది పచ్చిగా అవుతుంది. నీళ్లు కారొద్దు, మామూలుగా పచ్చిగా అయితే సరిపోతుంది అనమాట. ఈ న్యూస్ పేపర్ మీద ఈ విత్తనాన్ని మనము ప్యాక్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనం వంపేసుకోవాలి. వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ విత్తనం ఏదైతే ఉందో మొత్తం విత్తనాన్ని మనము న్యూస్ పేపర్లో పెట్టుకోవాలి. న్యూస్ పేపర్ కాకుండా మనకు అంటే వాటర్ పీల్చలేనటువంటి పేపర్ ఏదైనా ఉంటే కనుక అట్లాంటివి వాడకూడదు. న్యూస్ పేపర్ అయితే తడి పీల్చేస్తుంది, కొంత హోల్డ్ చేసి పెడుతుంది చెమ్మను. ఇది 20 గ్రామ్స్ సీడ్ అండి, మొత్తం 20 గ్రామ్స్ సీడ్ ఇది. అయితే మొక్క ఆర్డర్ ఉంది, ఎట్లయినా చేస్తున్నాం కదా, సీడ్ తీసుకునే వాళ్ళకు కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాము. మిత్రులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. దీనివల్ల మనకు విత్తనం అనేది వేస్ట్ కాదండి. పపాయ విత్తనం ఏమో ఎక్కువ ఖరీదు ఉంటుంది, విత్తనం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇట్లా పూర్తిగా తీసేసిన తర్వాత ఈ విత్తనం అంతా పేపర్లో పెట్టుకొని దీన్ని ఇదిగో ఇట్లా సెంటర్కి ఫోల్డ్ చేయండి. మేము ఈ పద్ధతిలో మాకు 90 నుంచి 95% జర్మినేషన్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఒక కర్చీప్ అంతా కాటన్ క్లాత్ తీసుకొని ఈ కాటన్ క్లాత్ని కూడా మనం తడుపుకోవాలి. తడుపుకొని దీని మీద ఇప్పుడు ఈ పేపర్లో ఉన్నటువంటి విత్తనం ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇట్లానే ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ మనకు రెడీ అయింది కదా, దీన్ని ఇట్లా బ్లాక్ కవర్ ఉంటాయి కదండి, బ్లాక్ కవర్ తీసుకోవాలి. ఇది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండాలన్నమాట, ఎక్కువ మైక్రాన్స్ ఉన్నటువంటి కవరు. ఈ కవర్లో ఈ పేపర్ని, ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్, దీన్ని పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇట్లా దగ్గరికి, అంటే గాలి పోవద్దు లోపలికి, కవర్ లోపలికి గాలి పోకుండా టైట్గా కట్టేయండి ఒక తాడు సహాయంతో. కట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కూడా ఇట్లా చేసి కట్టడం వల్ల దీంట్లో చీమలు కూడా ఏం పోవు, తర్వాత గాలి పోకుండా ఉంటుంది. ఇట్లా ఉన్నటువంటి దీన్ని ఏం చేయాలంటే, మనకు ఇంటి బయట కొంచెము వెలుతురు తగులుతుంది కదా, ఇంతకుముందేమో చూర్లు అంటుంటిమి, ఇప్పుడు చూర్లు కాదు కాబట్టి మనకి బయట కొంచెం ఎండ తగిలే దగ్గర, పూర్తిగా ఎండలో కట్టద్దు, అట్లా అని ఇంట్లో కూడా కట్టద్దు, కొంచెం ఎండ ఎక్స్పోజ్ అయ్యే దగ్గర కడితే కనుక మనకు దీంట్లోంచి 5 రోజుల నుంచి మొలక స్టార్ట్ అవుతుంది. మనము ఈ రోజు పెట్టాము, ఇట్లా కట్టి పెట్టాము, 5వ రోజు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి మొలక ఏదైతే ఉంటుందో మనకు ముక్కు పగిలిపోయి దానికి వైట్గా మొలక స్టార్ట్ అయిపోతుంది. ఆ వచ్చినటువంటి మొలకను జాగ్రత్తగా మొలక విరిగిపోకుండా తీసి మనము ట్రేలలో కానీ కవర్లలో కానీ వేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా రాని విత్తనం ఏదైతే ఉంటుందో ఒకటేసారి మొత్తం విత్తనాన్ని రాదు, ఆ వచ్చిన మిగిలిన దాన్ని కూడా సేమ్ ఇదే పద్ధతిలో మళ్ళీ న్యూస్ పేపర్ కొంచెం తడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆల్రెడీ మన క్లాత్ తడిగా ఉంటుంది, పేపర్ తడిగా ఉంటుంది కాబట్టి కొత్తగా మళ్ళీ మధ్యలో వాటర్ సరిపోతాయా లేదనే ఆలోచన ఏం అవసరం లేదు. ఈ తడి మనకు ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేసి పెడుతుంది విత్తనాన్ని. ఇట్లా చేయడం వల్ల విత్తనం అనేది అసలు వేస్ట్ కాదు. వేస్ట్ కాకుండా మనకు మొలక శాతం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట.
జనరల్గా 60-65% వరకు ఉన్నటువంటి జర్మినేషన్ కూడా ఇట్లా చేయడం వల్ల 85 నుంచి 90% వరకు వస్తుందండి. దీని విత్తనం వేస్ట్ కాదు, మనకు మొక్కలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎండ తగులుతుంది కదా, ఎండ తగులుతుంది కాబట్టి ఈ ప్లేస్లో కడుతున్నాను నేను. కొంచెం మార్నింగ్ అవర్స్లో కొంత ఎండ తగులుతుంది, తర్వాత అవసరం లేదు. ఇది సరిపోతుంది అన్నమాట. దీన్ని మళ్ళీ మనం 5 రోజుల తర్వాత తీసి చూద్దాం. మనకు 5 రోజుల తర్వాత నుంచి మొలుపు స్టార్ట్ అవుతుంది. కవర్ జాగ్రత్తగా తీసి దాంట్లోంచి మనము ఏదైతే ప్యాక్ చేసి పెట్టుకున్నామో ప్యాక్ చేసి పెట్టిన ప్యాకెట్ జాగ్రత్తగా విప్పుకోవాలి. మొలక వచ్చినటువంటివి అన్నీ కూడా విత్తనాలు జాగ్రత్తగా ఏరాలి, లేకపోతే మళ్ళీ మొలక విరిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. దానికోసం అని చెప్పేసి మొలక వచ్చినవి అన్నీ జాగ్రత్తగా ఏరి పక్కన పెట్టుకోవాలి. మొలక ఏవైతే రాలేదో రానివి మళ్ళీ రీప్యాక్ చేసి సేమ్ యాజ్ టీజ్గా బయట వేలాడదీయాలి. అట్లా వేలాడదీసిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, అంటే ఒక రోజు తప్పించి రోజు ఓపెన్ చేసి చూసుకుంటే మనకు 2-3 సార్లకి మొత్తం విత్తనాలంతా కూడా మొలుపు వచ్చేస్తాయి. కాబట్టి విత్తనం అనేది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మొలుపు వచ్చిన విత్తనాన్ని అంతా జాగ్రత్తగా తీసుకొని మనము కోకోపీట్ ట్రేలలో కానీ లేదా కవర్లలో కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా, మనకి ఎట్లా అవసరమైతే అట్లా వాటిని వేసుకున్నట్లయితే సీడ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత మొలక శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో తీయాలి కాబట్టి గబగబా ఉన్నటువంటి కోకోపీట్ వేసినాము. యాక్చువల్గా ఇందులో నారు ఎక్కువ ఉంది. ఇట్లా కాకుండా పౌడర్ ఫామ్లో ఉన్నటువంటి కోకోపీట్ అయితే ఇంకా బాగా కనబడుతుంది, మంచిగా ఉంటుంది కూడా. ఈ విత్తనాలన్నీ కూడా ఎక్కువ ఖరీదుతో ఉంటున్నాయి కాబట్టి ఒక విత్తనం వేస్ట్ అయినా మనకు డబ్బులు వేస్ట్ అయినట్టే. దానికోసం అని చెప్పేసి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం నేరుగా కనుక విత్తనం అలికేసుకుంటే అది వారం తర్వాత నుంచి, అంటే 10 రోజుల నుంచి 20 రోజుల వరకు, ఒక్కొక్కసారి నెల రోజుల టైం కూడా తీసుకుంటుంది చివరి విత్తనం మొలకెత్తే వరకు. కాబట్టి ఇది మనకు టైం కలిసి వస్తుంది, తర్వాత విత్తనం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమేయ కృషి. మరిన్ని వివరాల కోసం అమేయ కృషిని ఫాలో అవ్వండి.